ఎందుకంటే మంచి విషయం చెడ్డ చెడ్డ వాళ్ళకే ఎవరెవరికో ప్రాణాలు తీసిన వాళ్ళు ఎవరెవరినో గొప్ప గొప్ప హైలైట్ చేసేటువంటి చాలా మంది మరి డాక్టర్ అల్లాని కిషన్ రావు గారు ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టి సో అప్పుడు డబ్బులు లేవు అన్న వాళ్ళకు కూడా ఉచితంగా ట్రీట్మెంట్ చేసి పంపించేవాళ్ళు. అది మాత్రమే కాదు, ఇండస్ట్రీస్ ని మొత్తం కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి ఇండస్ట్రీస్ ని కూడా భయపెట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు ఫండ్స్ ఇవ్వాలి, పట్టణచేరు అభివృద్ధికి మీరు సహకారం చేయాలని చెప్పి కృషి చేసినారు. ఆయన పుణ్యాన కొన్ని వందల కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ రావడానికి కారణం కర్త కర్మ క్రియ డాక్టర్ అల్లాని కిషన్ రావు గారు. మరి ఈ రోజున ఆయన చేసినటువంటి కృషి అందరికీ తెలిసి కూడా ఒక్కలంటే ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. మరి ఆయన బీజేపీలో పనిచేసినటువంటి వ్యక్తేగా అల్లాని కిషన్ రావు గారు కూడా బీజేపీలో క్షేత్రస్థాయిలో ఒక స్టేట్ కన్వీనర్ గా ఉన్నటువంటి వ్యక్తేగా. మరి మీ బీజేపీ వాళ్ళు కూడా ఈయనని పక్కన పెట్టేసి ఈయన పేరు పెట్టాలని చెప్పి మాస్ వంటి వాళ్ళు అందరూ కూడా కొట్లాడుతూ ఉంటే మరి బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడదు? ఎందుకు ముఖ్యమంత్రి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు? ఎందుకు లోకల్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారిని అడగరు? ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని ఎందుకు అడగరు అని చెప్పి నేను మీ అందరిని కూడా అడుగుతా ఉన్నాను. సో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, యాక్చువల్ గా దీని గురించి మాట్లాడడానికి కాస్బా శంకర్ రావు గారు అండ్ అలాగే అల్లాని కిషన్ రావు గారు